హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు రేపాల ఫుడ్స్. మనం బిర్యానీ ఇట్లా తింటే హైదరాబాదీ బిర్యానీ తినాలి. మనం వేరే ఊరు పోయి హైదరాబాద్ బిర్యానీ తింటే హైదరాబాద్ బిర్యానీ కానే కాదు అది. మనకు కొందరు బిర్యానీలో టమాటాలు వేస్తారు, కొందరు మనం పులావ్ చేసినట్టు బిర్యానీ చేస్తారు, అదే బిర్యానీ అంటారు. అసలు యాక్చువల్ హైదరాబాదీ బిర్యానీ అంటే ఏంది, అది ఎట్లా చేయాలి అంటే ఏమేమి మసాలాలు వాడాలి, మొత్తం ఫుల్ రెసిపీ ఈ వీడియోలో మనకు క్లియర్గా చూపిస్తున్నా. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ కోసం కడాయి తీసుకొని మనం మామూలుగా పూరికి అయితే ఎంత నూనె పోసుకుంటామో అట్లా కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా ఇట్లా వీడియోలో చూపించినట్టు సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకోండి. ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ ఫ్రైడ్ ఆనియన్ కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి, లేదంటే మనకు ఆనియన్ అనేది ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా ఆనియన్ అనేది గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఫ్రైడ్ ఆనియన్ బయట రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. కాకపోతే దానికంటే కూడా ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నది వేస్తేనే మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 700 గ్రాముల చికెన్ తీసుకున్నా. చికెన్ కూడా బిర్యానీ పీసెస్ లాగా పెద్ద సైజులో కట్ చేయండి. ఇందులో 300 గ్రాముల పెరుగు, అట్లనే అన్ని రకాల మసాలాలు మూడు మూడు చొప్పున వేసుకోండి. ఇందులో రెండు బగారా ఆకు, ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం పుదీనా, అట్లనే కొంచెం కొత్తిమీర వేయండి. మనం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ హాఫ్ వేసుకోండి, మిగతా సగం తర్వాత వేసుకోవాలి. అందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి, అది కూడా ఫ్రెష్గా పట్టింది వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అది కూడా ఇంట్లో చేసింది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత వేయించిన జీలకర్ర పొడి, అట్లనే పావు టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకొని మనం మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు ఒక 4-5 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. మనకు ఈ మసాలాలు సరిపోతాయి, మనకి ఎక్స్ట్రా మసాలా అవసరం లేదు. మామూలుగా బయట చికెన్ బిర్యానీ మసాలా అని అదని ఇదని చాలా దొరుకుతాయి, అవి ఏం అవసరం లేదు. సింపుల్గా ఈ మసాలాస్ వేసుకోండి, పర్ఫెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి చికెన్ని సైడ్కి పెట్టేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం రైస్ అనేది నానబెట్టుకోవాలి. బిర్యానీ కోసం మనకు బాస్మతి రైస్ కావాలి. హైదరాబాదీ బిర్యానీ బాస్మతి రైస్ అని మార్కెట్లో ఉంటుంది, తీసుకోండి. అది కూడా మినిమం 6 months ఓల్డ్ ఉంటేనే తీసుకోండి, అలా అయితేనే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 700 గ్రాముల చికెన్కి 700 గ్రాముల రైస్ తీసుకుంటున్నా. ఇది 4 నుంచి 5 వన్ టైంకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైస్ని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒక 30 నుంచి 45 నిమిషాలు నానబెట్టుకోండి. మినిమం 35 నిమిషాలు, మ్యాక్సిమం 45 నిమిషాలు నానబెట్టుకోండి. రైస్ నానబెట్టినాక ఒక 25-30 నిమిషాల తర్వాత మనం వాటర్ బాయిలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలా అయితేనే వాటర్ బాయిల్ అవ్వడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. రైస్ కూడా ఒక 40-45 నిమిషాలు బాగా సోక్ అవుతుంది. వాటర్లో ఒక టేబుల్ స్పూన్ షాజీరా, రెండు బగారాకు, హోల్ మసాలాస్ అన్ని ఒక్కొక్కటి చొప్పున వేసేసుకోండి. అట్లనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి. ఈ మసాలాలు వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ అనేది ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది ఏంటంటే మనకు పుల్లలు పుల్లలు వస్తుంది, మరి రైస్ అనేది అతుక్కోకుండా చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని జాగ్రత్తగా కలుపుకోండి. రైస్ అనేది నానింది కాబట్టి ఊరికే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని మనం రైస్ని 75 నుంచి 80% ఉడికించుకుంటే సరిపోతుంది. మిగతాదంతా మనకు బిర్యానీ దమ్లో ఉడికిపోతుంది. ఇక్కడ రైస్ అనేది 80% కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని వాటర్లో నుంచి తీసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ పైన వేసేసుకొని మనం రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలా అయితే మనకు చికెన్ కానీ బిర్యానీ కానీ ప్రాపర్గా సమానంగా ఉడికిపోతుంది. బిర్యానీ కడాయి కూడా ఎప్పుడైనా సరే మందం ఉన్నది తీసుకోండి. సన్నం ఉన్న బిర్యానీ కడాయి అయితే మనకు బిర్యానీ మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో టాపింగ్స్కి మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకొని వేసేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వుని మామూలుగా పాలలో ఒక 5 నిమిషాలు బాగా ఒకసారి బాయిల్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు వేసుకోండి. ఇలా అయితే ఏంటంటే బిర్యానీ అనేది మనకు కలర్ అనేది చాలా బాగుంటుంది. మామూలుగా ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ కలర్ కంటే సాఫ్రాన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మనకు మార్కెట్లో కేవరా వాటర్ అని లేదంటే బిర్యానీ ఎసెన్స్ అని దొరుకుతుంది. అది ఒక పావు టేబుల్ స్పూన్తో వేసుకోండి. దీనివల్ల మనం బిర్యానీ తిన్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది చూసండి, అది దీనివల్లే వస్తుంది. మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం కదా మొదట్లో, అది మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్ అంతా ఇప్పుడు వేసేసుకోండి. అలానే ఒక పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర అన్ని టాపింగ్స్ లాగా వేసేసుకోండి. మీరు జీడిపప్పు లేదంటే బాయిల్డ్ ఎగ్ కావాలంటే అది కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని దమ్ కోసం సీల్ చేయాలి. మనం
టూ ఆప్షన్స్, ఒకటి సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసుకోండి, లేదంటే గోధుమ పిండిని మనం చపాతీ చేసుకుంటాం కదా అలా కలిపేసుకొని మనకు మూత కింద స్ప్రెడ్ చేసుకొని మూతని దానికి స్టిక్ చేసి అలా కూడా దమ్ చేసుకోవచ్చు. కానీ సిల్వర్ ఫాయిల్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. సిల్వర్ ఫాయిల్తోని అలా క్లోజ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టండి. నేనైతే ఇక్కడ ఇది పెట్టేసుకున్నాను రోలు, మీరు మామూలుగా ఒక గంజులో వాటర్ పోసేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు. దీన్ని మనం 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అట్లనే 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, టోటల్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది కుక్ చేసుకోవాలి. టైం చూసుకుంటూ ఫ్లేమ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ కుక్ చేశాను. హాఫ్ అన్ అవర్ కుక్ చేసినాక ఒక 15 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత సీల్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ సీల్ ఓపెన్ చేస్తుంటేనే చూసిలు కదా వేడి వేడి పొగలు వచ్చుకుంటూ బిర్యానీ అయితే చూసిలా చూడడానికి ఎట్లుందో. ఆహాహా, చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. రైస్ కూడా చూసిలా ఎంత పర్ఫెక్ట్ ఉడికిపోయిందో, కొంచెం కూడా అతుక్కోకుండా ఎంత పుల్లలు పుల్లలుగా ఏమన్నా ఉందా. దీన్ని అంటారు హైదరాబాద్ బిర్యానీ అని. బయట మనం బిర్యానీ అని చెప్తే వాడు టమాటాలు వేసి లేదంటే పులావ్ లాగా చేసుకొచ్చి ఇదే బిర్యానీ తినుండ్రయ్యా అంటాడు. అది కాదు, ఇది బిర్యానీ. చూసిలా లెగ్ పీస్ కింద పడుతుంటేనే నోట్లో పడినంత సంబరం అవుతుంది కదా. ఇంకెందుకు లేటు మరి, సేమ్ ఇదే ప్రాసెస్లో అద్భుతమైన బిర్యానీని ఇంట్లోనే చేసుకొని తృప్తిగా తినేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే బిర్యానీ చేసుకున్న తర్వాత ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరేదైనా వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తా. ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి, ఉంటాయిగా.